తిరుపతి తిరుమలలో వరుస రోడ్డు ప్రమాదాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రమాదాల కంట్రోల్కు చర్యలు చేపట్టారు. శ్రీవారి దర్శనానికి వచ్చే వాహన డ్రైవర్, సొంత వాహనదారులు తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాతే తిరుగు ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు తిరుమల పోలీసులు. వరుస ప్రమాదాల నేపథ్యంలో తిరుమలలో వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్న సమయంలో ఇటీవల చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి విరామం లేకుండా ప్రయాణం చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సుదూర ప్రాంత వాహనదారులు తప్పకుండా తగినంత రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రాంతాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాల్లో తామే కానీ లేదా వాళ్ళ డ్రైవర్లు కానీ డ్రైవ్ చేసుకుంటూ మార్నింగ్ బయలుదేరి బై నైట్కి తిరుమల చేరుకుంటారు. ఆ నైట్ నుంచి కూడా క్యూ లైన్లో నిలబడతారు. తర్వాత దర్శనం కోసం నిలబడి నైట్ అంతా క్యూ లైన్లో మేల్కుంటారు లేదా కంపార్ట్మెంట్లో మేల్కుంటారు. ఆ రాత్రి దర్శనం అవ్వగానే తిరిగి అదే కారులో మళ్ళీ వీళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ దూర ప్రాంతాలకు వాళ్ళ ఇళ్ళకి చేరాలని హడావిడిగా వెళ్ళిపోతున్నారు. సో ఇందులో క్రమంగా ఏమవుతుందంటే వాళ్ళు రెస్ట్ తీసుకోకపోవడం వల్ల, తగిన నిద్ర లేకపోవడం వల్ల ఆ వాహనాలు నడిపేవారంటే ఓనర్ అయి ఉండొచ్చు లేదా డ్రైవర్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మార్గ మధ్యంలో హైవే మీద స్ట్రైట్ రోడ్లో స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒక తూగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కన్ను మూస్తున్నారు. ఆ నిద్రలోకి జారుకున్నప్పుడు వెహికల్స్ యాక్సిడెంట్ అయిపోయేసి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్యనే 2 రోజుల క్రితం చిత్తూరులో ఒక 4 చనిపోయారు. సేమ్ తిరుమలకి వచ్చి పోయేవాళ్లే. దీనికి కారణం ఏంటంటే తగిన విశ్రాంతి తీసుకోకుండా, పడుకోకుండా, కనీసం 4 అవర్స్ పడుకోకుండా కూడా వీళ్ళు తిరిగి ప్రయాణం అవ్వడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకే ఈ మన భక్తులకు ఒక అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతో